ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి ఏ రూపంలో వెళ్ళాలి మీరే చెప్పండి రాజుగారు. నీవు కూడా సర్పము వలె వెళ్ళుము. పాములానా? ఓ, పాములా వెళ్ళి ఆ బాబుతో పోరాడం అంటున్నారా? సరే రాజుగారు. మరొక విషయం బాలిక, ఆ సర్పము సాధారణమైనది కాదు. కోరల నిండా కాలకూట విషం నింపుకున్న అతి క్రూరమైన కాల సర్పము. అంతేకాదు, ఆ దుష్ట మాంత్రికురాలు చంబా మంత్రశక్తి కూడా ఆ కాల సర్పానికి తోడుగా ఉన్నది. ఆ సర్పముతో జరుగు పోరాటంలో నీవు ఓడిపోయినచో నీకు ఈ ఆత్మరూపము కూడా ఉండదు. నీ ఉనికి అనేది లేకుండా శాశ్వతంగా నీవు కనుమరుగయ్యేదవు. ఆలోచించుకొనుము. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు రాజుగారు. అవతల నా చెల్లి ప్రమాదంలో ఉంది, తనని కాపాడుకోవాలి. ఆ ప్రయత్నంలో నీ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉన్నది. బాలిక, నీవు ఎలాగూ మరణించితివి. ఇంకను ఈ ప్రేమలు మనోవాంఛలు ఎందులకు? హాయిగా ఈ నరకం నందే ఉండవచ్చు కదా. మరణించినా నేను మనిషిని రాజుగారు. ఒక తండ్రికి కూతుర్ని, భర్తకి భార్యని, 4 పిల్లలకి తల్లిని, నా చెల్లెలికి అక్కని. వాళ్ళని కాపాడుకునే అవకాశం నాకున్నా కూడా నేను కాపాడుకోలేకపోతే నేనున్నా లేకపోయినా ఒక్కటే. నా చెల్లికి ఏం జరిగినా తోడుంటానని నేను మాటిచ్చి వచ్చాను. ఎప్పుడొస్తావక్క అని నా చెల్లి పిలుపు ఇక్కడి దాకా వినిపిస్తోంది. అలాంటి చెల్లెలి కోసం నేను వెళ్ళకపోతే నా జీవితానికి అర్థం లేదు రాజుగారు. నాకేం జరిగినా పర్వాలేదు, నా చెల్లి కోసం నేను వెళ్తాను. తదాస్తు. నేను ఓడిపోతే నా ఉనికి కోల్పోతాను అన్నారు. మళ్ళీ తిరిగొస్తానో రానో తెలియదు రాజుగారు. అందుకే తండ్రి లాంటి వారు మీ ఆశీర్వాదం తీసుకుని వెళ్తాను. ధూమ్ తత. శభాష్ కాలా. ఏమైంది? అటు చూడొకసారి. త్వరగా కిందికి రాకాలా. ఆ భాగ్యం మీద పడి కాటేసి దాన్ని చంపి దాని చావరుపుతో ఈ ఇల్లు దత్తరిల్లిపోవాలి. త్వరగా రా, కిందికి రా. మనోహరి, కంగారు పడుకో. కాల వచ్చిన పని పూర్తి చేసే వెళ్తుంది. 10 నిమిషాల తర్వాత టాబ్లెట్ వేసుకోమని మీ డాడీ చెప్పెళ్ళారు. నేను వేసుకోలేదనుకో మళ్ళీ వచ్చి క్లాస్ పిక్తారు.